నమస్తే, వెల్కమ్ టు ఏడీబీసీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రాధా ఇంటికి వల్లభనేని వంశీ వెళ్లారు. ఈ యొక్క రాజకీయ పరిణామం, వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండేవారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ని విభేదించి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం చూసాం. అయితే ఇటు వల్లభనేని వంశీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రెండు విభిన్న ధృవాలనే చెప్పాలి. అయితే ఇక్కడ నాయకుల మధ్య మనం చూసుకున్నట్లయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధా వీళ్ళ ముగ్గురు కూడా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కుటుంబ కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా వారికి సంబంధించినటువంటి సమావేశాలు కానివ్వండి, ఫంక్షన్స్ కానీ ఇతరత్ర ఏదైనా జరిగినా ఖచ్చితంగా ముగ్గురు పార్టీలు వేరైనా, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా కలిసిమెలిసి ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. తాజాగా ఈ ఆసక్తికర పరిణామం ఏంటంటే, వల్లభనేని వంశీ తన స్నేహితుడు కంటమనేని శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి పిలవడానికి వల్లభనేని వంశీ అదేవిధంగా ఆయన స్నేహితుడు కలిసి వంగవీటి రాధా నివాసానికి వెళ్ళారు. ఆయనతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు. అయితే ఇదంతా తెర మీద అదేవిధంగా మైక్ కనిపిస్తున్నటువంటి అంశం. కానీ రాజకీయంగా ఏదైనా ఒక భేటీ జరిగినా, రాజకీయంగా ఒక పిలుపు జరిగినా దానికి అనేకమైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి పద్ధతి నచ్చగా, వైసీపీ విధానం నచ్చగా రాధా పార్టీని వీడి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో మీడియా ముఖంగా అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, జగన్ నుంచి కూడా దానికి కౌంటర్స్ కూడా వచ్చాయి. సో ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకి టికెట్ వస్తుందనుకున్నారు, కానీ రాని పరిస్థితి. ఆ ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. కానీ అప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఒకవేళ కనుక రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునేవారు అనే చర్చ కూడా ఆనాడు జరిగింది. కానీ ఆయన టీడీపీలోనే కొనసాగారు. దాదాపు ఒక ఏడాది తర్వాత మరింత సైలెంట్ అయిపోయారు. 2024లో మళ్ళీ విజయవాడ నుంచి ఆయనకి టికెట్ వస్తుందని ఆశించారు. 2024 ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మంలో కూడా టికెట్ అయితే ఆయనకి రాలేదు. మరోపక్క అప్పుడు జనసేనలో ఆయన చేరిపోతారంటూ వార్తలు వినిపించాయి. టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి రాధాని క్యాబినెట్లోకి తీసుకుంటారనే తెర మీదకి కొత్త వాదన కూడా అప్పుడు వినిపించింది. కానీ ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం రాలేదు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ అవకాశాలు, రాజ్యసభకు సంబంధించినటువంటి అవకాశాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి నాయకుల మధ్య పదవి పంపకాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా టీడీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్న సుమారు 7 ఏళ్లుగా ఆయనకి ఎటువంటి పదవి రాకపోవడం ఇటు రంగా అభిమానులకి, రాధా వెనుక ఉండేటటువంటి వాళ్ళకి అభిమానులకి కూడా కాస్త నొచ్చిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఉండుంటే 5 ఏళ్లలో ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంకుగా ఆయనకి ఉండేదని, పదవి వచ్చేదని, ఒక మంచి పోస్ట్లో రాధా ఉండేవారంటూ కూడా ఆయన వర్గీయులు ఎప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వెంట ఉండుంటే ఖచ్చితంగా పదవి వచ్చేదంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ పక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాల కాలం పూర్తవుతోంది. ఓ పక్క 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని అనుకున్నారు. అది రాని పరిస్థితి. ఒకవేళ రాజ్యసభకు పంపిస్తారనుకున్నారు, అది అవ్వలేదు. నామినేటెడ్ పదవిలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందనుకున్నారు, అది కూడా రాలేదు. సో కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం వస్తుందంటే అప్పుడు వార్తలు వినిపించాయి. కానీ రాధాకు ఎటువంటి అవకాశం రాలేదు. తాజాగా రాజకీయంగా వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న ఫోటోలు బయటకు రావడంతో రాధా ఏమైనా పొలిటికల్గా ఒక ఆలోచనలో ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మరింత దగ్గర అయ్యేందుకు ఆయన ఆలోచన చేస్తున్నారా? అందుకే ఈ నాయకులు ఇటీవల రాధాని కలుస్తున్నారనే విషయంలో ఒక కొత్త చర్చ అయితే తెర మీదకు వస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా రాధా గురించి విమర్శలు చేసింది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటివరకు రాధా మనతోనే ఉన్న వ్యక్తి, మన స్నేహితుడే కదా అంటూ ఆయనపై ఎక్కడ కామెంట్లు కానీ విమర్శలు కానీ చేసింది లేదు. రంగా రాధా మిత్రమండలిలో ఉన్న వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఉండేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రాజకీయంగా తెర మీదకు వచ్చేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన ఫెయిల్ అయ్యారనేది కొంతమంది నేరుగా చేసేటటువంటి విమర్శ. సో ప్రజల్లో నిత్యం ఉంటారు. తన తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చిన విజయాలు మాత్రం ఆయనకి చాలా దూరంగా ఉంటున్నాయనేది జగమెరిగిన సత్యం. సో వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తోంది. అయితే టికెట్లు లేకపోవడంతో 2 ఎన్నికల్లో కూడా ఆయనకి అవకాశం రాకపోవడం కూడా ఒకంత నిరాశ కలిగించిందనే చెప్పాలి. అయితే గెలుపు కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారే కానీ ఆయన గెలుపు కోసం ఎవరు కూడా పార్టీల అధినేతలు టికెట్లు ఇవ్వట్లేదనే బాధ కూడా ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు కనుక కొడాలి నాని కానీ, ఆయన ప్రాణమిత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కనుక రాధాతో మాట్లాడి ఒకవేళ వైసీపీలోకి తీసుకువెళ్తే ఆయనకి ఖచ్చితంగా గట్టి భరోసా రావచ్చేమనేది తెర మీదకు ఒక కొత్త వాదన కూడా వినిపిస్తోంది. గతంలో కూడా చూస్తే ఆయన కుమార్తె నామకరణం సమయంలో కూడా
పిలుపులకి కొడాలి నానిని పిలిచారు, అదేవిధంగా వల్లభనేని వంశీని పిలిచారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా పిలవడం జరిగింది. పార్టీ మారి పక్కకు వచ్చారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన స్నేహం కానీ అన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెర మీదకి ఫోటోలు బాగా వైరల్ అవడంతో వల్లభనేని వంశీ, కొడాలి నానికి ప్రాణమిత్రుడిగా ఉన్నటువంటి రాధా త్వరలో ఖచ్చితంగా టీడీపీలో కూడా ఇప్పుడు 7 ఏళ్ళుగా ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఆయన అనుకున్న పదవి రాలేదు కాబట్టి, పార్టీకి ఎంత సేవ చేసినా ఆయన్ని గుర్తించలేదు కాబట్టి, ఒకవేళ పార్టీ మారే అవకాశం కూడా తెర మీదకి వస్తుందనే చర్చ కూడా ఆయన వర్గీయుల నుంచే వినిపిస్తోంది. అలాగే పార్టీలో కొంతమంది నాయకులు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా కొంతమంది స్నేహితులు మళ్ళీ కలిశారు, త్వరలో ఏం జరుగుతుందో చూద్దామంటూ కూడా కొంతమంది కామెంట్లు కూడా పెట్టడం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అంటే ఈ ముగ్గురు స్నేహితులు ఒక పార్టీలో ఉంటే బాగుంటుంది కదా అనేది పదే పదే ఎప్పుడు కూడా వైసీపీ అభిమానులు కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా స్టాండ్ తీసుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రాధా మాత్రం విభేదించి జగన్ నుంచి పక్కన వచ్చేశారు. సో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పటికే పార్టీ నుంచి ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా టికెట్లు పొంది ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సెంట్రల్కి వెళ్ళినటువంటి ఎంపీ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎప్పుడు ఏదైనా జరగచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రాకను కాదు అనకపోవచ్చు అనేది కూడా తెర మీదకి ఒక కొత్త వాదన అయితే వినిపిస్తోంది. సో చూడాలి, ఈ కలయిక కేవలం కుటుంబానికి సంబంధించి ఈ యొక్క వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి పిలవడం వరకేనా, లేదంటే రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో ఏదైనా కీలక పరిణామాలకు కారణమవుతుందనేది.